మనిషి జన్మతః పాప అంటే మనిషి జన్మతః పాపి కాదు, పుట్టిన పిల్లవాడు పాపి కాదు. పుట్టిన పిల్లవాడు ఆత్మ పాపము స్వభావము కలిగినది కాదు. ఆత్మలో పాప స్వభావం ఉండదు. ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంటుంది. అయితే ఈ ఆత్మకి ఎప్పుడు పాపం ఆరోపించబడుద్ది అంటే ఈ ఆత్మకి ఇవ్వబడిన ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరము పాపము చేస్తే ఈ ఆత్మకి పాపం ఆరోపించబడుద్ది. అందుకనే ఏం చేయమంటున్నాడు? ఆత్మచేత శరీర క్రియల్ని చంపాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. కాబట్టి ప్రియులారా ఏం చేయాలి? మరోసారి పౌలు ఏమంటున్నాడు? అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుతున్నాను నలగొట్టుకుంటున్నా అంటాడు. మరి మనం ఏం చేయాలి చెప్పండి? బాగా దానికి మేము చూడంగానే ఏముంటుంది? అది కూడా పెడితే బాగుండు, అది పెడతాను లేదు, ఇది పెడితే బాగుండు, ఇది తింటే బాగుండు, మనం ఏది తినాలి. కడిపే దేవుడు అయిపోయాడు వీడికి. శరీర కోరికలు, శరీరం ఏం చేస్తాయి? మీలో యుద్ధాలు, పోరాటాలు దేనివల్ల కలుగుతున్నవి? మీరు ఆశించుతున్నారు కానీ మీరు పొందలేకపోతున్నారు. మీ అవయముల్లో పోరాడు మీ భోగేత్తల నుండే కదా అంటాడు. అవయవాల్లో పోరాడు భోగేత్తలు. మేలనేది చేయవాలని నా కోరిక కలుగుతున్నది, ఆత్మ కోరిక కలుగుతుందంట మేలేంది, కానీ దాన్ని చేయట కలగట్లేదు అంటాడు. ఎందుకు కలగట్లేదంటే నా యందు అనగా నా శరీరం ముందు నివసించు పాపమే కానీ దానిని చేయనిది నేను కాను అంటాడు. కాబట్టి ఏం చేయాలి? క్రీస్తు యేసు సంబంధుల శరీరము దాని ఇత్తులు దురాశలకి సిలువ వేయాలి. లోకానికి నాకు లోకము సిలువ వేయబడి ఉన్నాము అనాలి. కాబట్టి శరీరము కోరికల్ని మనం ఏం చేయాలి చెప్పండి? తీర్చేసేయాలా? చంపాలా? ఒకసారి ఆలోచించండి. నీ శరీరం ఎంతకాలం ఉంటుంది? 70 సంవత్సరములు, అధిక బలమున్నేళ్ళ 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసమే, ప్రయాసమే, దుఃఖము ప్రయాసమే. మరి ఆత్మ ఎంతకాలం ఉంటుంది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం గురించి చెప్తే నువ్వు మన్ను కనుక మన్ను అయిపోతావు అంటున్నాడు. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో దేవుడే ఉండగా దేవుని నుండి విడిపోయింది. దేవుడు ఎంతకాలం ఉంటాడో? దేవునికి ఎన్ని సంవత్సరాలు? దేవునికి మితి లేని సంవత్సరాలు అంట. ఆయన సంవత్సరములకు మితి లేదు. యుగాలు జీవిస్తాడు దేవుడు. దేవుని నుండి విడిపోయిన ఆత్మ కూడా యుగాలు జీవిస్తుంది. మరణము లేని, ముగింపు లేని, నాశనము లేని, అంతము లేనటువంటిదే నీవైన ఆత్మ. ఈ ఆత్మ ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. ఈ ఆత్మ ఎంత గొప్పదో. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. నువ్వెట్టా పరలోకం వెళ్తావు? నేను చూస్తా ఉంటుంది ఈ శరీరం. ఒకసారి ఆలోచించండి. నేను బతికున్నంతకాలం నేను వాడుకుంటాను. నేను బతికున్నంతకాలం, నువ్వు నాలో ఉన్నంతకాలం నేను వాడుకుంటాను అంటాడు. చివరాఖరికి నడవలేక, కళ్ళు చూడలేక, తినలేక, పళ్ళు ఊడిపోయి అలాంటి పరిస్థితుల్లో శరీరం ఏంటది? నా దగ్గర ఎందుకు రా పో అని ఒక్క తల్లు నంతది ఆత్మని, బయటికి పోద్ది. ఒకసారి ఆలోచించుకోండి. ఈ శరీరం కోరికల్ని మనం తీర్చుకుంటానికైనా మనకి దేవుడు శరీరాన్ని ఇచ్చాడా? లేకపోతే ఈ శరీరాన్ని దేవుని పని ఉపయోగించడానికి దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడా? ఎవరి కోసం బతుకుతున్నావు నువ్వు? ఎవరి కోసం బతుకున్నావు? గుండె మీద చేసుకుని నీ జీవిత కాలంలో దేవుని కోసం ఎంత సమయాన్ని ఖర్చు పెట్టావు? ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు? శరీరం కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు? ఒకసారి ఆలోచించు. గుంటలోకి వెళ్ళిపోయే శరీరం కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు? ఏం చేస్తున్నాం? మనకు అర్థమవుతుందా? అసలు మనకు అర్థం కావట్లా. ఎందుకంటే మనిషి జన్మతో పాపం, నేను పాపనే కదా అనేసి అనుకుంటున్నాడు. నువ్వు పాపం కాదు, నువ్వనే ఆత్మ మామూలుది కాదు. లోకమంతా సంపాదించుకొని ప్రాణము పోగొట్టుకుంటే ఏమి లాభము అంటున్నాడు. ఈ లోకం అంతా కూడా తరాజులో తక్కిట్లో ఒక పక్కన పెడితే, నీ ఆత్మ ఒక పక్కన పెడితే ఆత్మ విలువే ఎక్కువ. లోకం అంతటి కంటే కూడా నీ ఆత్మ విలువ ఎక్కువ. అంత మహిమ కలిగినటువంటి వాడు నువ్వు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలు కానీ మీరు అంత మహిమ కలిగిన వారు. మరి అలాంటి మహిమను మీరు నిలుపుకుంటారో దాన్ని పోగొట్టుకుంటారో అది మీ చేతిలోనే ఉంది. కాబట్టి మనిషి జన్మతః పాపి కాదు. మీరు మహోన్నతమైనటువంటి ఆ దేవుని కుమారులు, దేవుని వారసులు, దేవుని ఇంటి వారు, దేవుని కుటుంబ సభ్యులు. మీ పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఎవరి పరిస్థితి? శరీరం పరిస్థితి, ఆత్మ పరిస్థితి. ఇంత గొప్ప ఆత్మ కలిగిన
వారులైనటువంటి మీరు ఈ శరీరాన్ని అదుపు చేసుకుంటారా, అదుపు చేసుకోరా, అది మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మనిషి జన్మతా పాపి కాదు. సాతాను అనేక అనుకూల బోధకుల చేత మనిషి పాపి అని బోధిస్తూ మనల్ని దేవుని నుండి దూరం చేసి నిత్య నరకానికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో జరుగుతుంది. ఎవరిని చూడు, బోధకులను చూడు, మనిషి జన్మతా పాపి 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 అంటాడు. మనిషి జన్మతా పాపి కాదు. మనిషి జన్మతా పాప అంటే మనిషి జన్మతా పాపి కాదు. పుట్టిన పిల్లవాడు పాపి కాదు. పుట్టిన పిల్లవాడు ఆత్మ పాపము స్వభావము కలిగినది కాదు. ఆత్మలో పాప స్వభావం ఉండదు. ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంటుంది. అయితే ఈ ఆత్మకి ఎప్పుడు పాపం ఆరోపించబడుద్ది అంటే ఈ ఆత్మకి ఇవ్వబడిన ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరము పాపము చేస్తే ఈ ఆత్మకి పాపం ఆరోపించబడుద్ది. అందుకనే ఏం చేయమంటున్నాడు? ఆత్మచేత శరీర క్రియల్ని చంపాలి. ఆత్మచేత శరీర క్రియలు. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. రేపటి దినాన ఇంకా అద్భుతమైన సంగతి మనం నేర్చుకుందాం. బాల్య పాపం ఉన్నదా? బైబిల్లో బాల్య పాపం ఉందని ఉంది. బాల్య పాపం ఉంటుందా? ఇప్పటికే మనకు తెలిసిపోయింది బాల్య పాపం ఉన్నదని. ఇంకా చాలా సంగతులు మనం నేర్చుకుందాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను కాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రాలు.